ఈ దీపావళి పర్వదినం రోజున ఆ యొక్క భూమాత సత్యభామ రూపంలో జన్మించింది. అవతారం ఎత్తి శ్రీకృష్ణుడికి అర్ధాంగి భార్యగా ఉన్నదన్నమాట. కాబట్టి ఆ నరకాసుని సంహారం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి అందరూ కూడా తులతుగాలని చెప్పేసి ఆ రోజున అష్టైశ్వర్యాలను ప్రసాదించేటటువంటి శ్రీ మహాలక్ష్మికి ఆ రోజున లక్ష్మీ పూజ అనేది చేసుకుంటాం. మామూలుగా అయితే అమావాస్య రోజున మనం ఏ పనులు ఏ పూజలు కూడా చేయం. ఒక్క దీపావళి రోజున మాత్రమే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తాము. ఇది పూర్వకాలం నుంచి కూడా దేవతల దగ్గర నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ లక్ష్మీ పూజ ఎలా అంటే సాయంకాలము సంధ్యా సమయం అయిన తర్వాత ఆ అమ్మవారికి ఆసనం ఎక్కడైతే వేస్తున్నామో ఆసనం దగ్గర గోమయంతో శుద్ధి చేసి మంచిగా ముగ్గులు వేసుకొని మంటపాన్ని బాగా అలంకరణ చేసుకొని ఆ మండపం పైన చెల్లా వేసి దానిపైన తండులాలు బియ్యం పోసి ఆ యొక్క మధ్యలో అమ్మవారిని కలశ స్థాపన చేస్తాం. కలశ స్థాపన చేసి ఆ అమ్మవారికి శ్రీ సూక్త విధానేన పంచామృత అభిషేకం చేసి విశేషముగా కనకతార స్తోత్రంతో అమ్మవారికి చెందినటువంటి ఆ కలువ పూలు కావచ్చు, గులాబీ పూలతోటి అమ్మవారి విశేషంగా అష్టోత్తర శతనామావళి పూజ చేసి అమ్మవారికి ధూపదీప నైవేద్యములు ఇచ్చేసి హారతినిచ్చి మన మనసులో ఉన్నటువంటి కోరికలను మనం కోరుకున్నట్టయితే ఆ కోరుకున్నటువంటి తరుణంలో అమ్మవారి యొక్క అనుగ్రహం వలన అందరికి కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు చేకూరుతాయని చెప్పేసి అది శాస్త్రమే చెప్తుంది. ఆ శాస్త్ర పరిమాణాన్ని చేసుకొని ఈ యొక్క దీపావళి రోజున మనము ఆ వరలక్ష్మి యొక్క మహాలక్ష్మి యొక్క అమ్మవారి యొక్క పూజ అనేది చేసుకుంటాం. కాబట్టి ఈ దీపావళి రోజున అందరూ కూడా సుఖశాంతులతోటి అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి అందరికి కూడా మంచి జరగాలని చెప్పేసి మంగళాశాసనం. స్వస్తి.